సో తను చనిపోయిన తర్వాత మేము ఆయన ఎంత సంపాదించిండో అని మేము అన్నీ ఎత్తుకుతే మాకు దాంట్లో హార్డ్లీ ఒక 15 రూపాయలు 20 రూపాయలు క్యాష్ దొరికింది మా నాన్న దగ్గర. నేను మాట్లాడేది 1987 నాకు కరెక్ట్గా 11 సంవత్సరాలు. మా నాన్నగారు ఏం చేశారంటే 1987లో నేను ఇంకో 6 నెలల్లో చనిపోతా కాబట్టి నీకు నేను ఉడకలగ్గం చేస్తున్నా అని నాకు జంధ్యం వేసి 6 నెలల తర్వాత చనిపోయినారు ఆయన. ఆయన అతిపెద్ద పండితుడు, జ్యోతిష్యుడు. ఆయన పుస్తకాలు తీసినప్పుడు దాంట్లో కొన్ని చాలా అతి ముఖ్యమైనటువంటి పుస్తకాలు, ఆయన రాసిన పుస్తకాలు కొన్ని వెళ్ళినాయి. వాటిని తీసుకున్న తర్వాత అప్పుడు నా ఏజ్ అంత పెద్ద గొప్పదేం కాదు కాబట్టి 11 సంవత్సరాలు అప్పుడు ఆ పుస్తకాలన్నీ పక్కకు దాచిపెట్టాం. నేను ఇంటర్ చదువుకున్నా, నేను డిగ్రీ చేసిన, నేను 10th క్లాసు లాలాపేట్ గడి స్కూల్లో చదువుకున్నా. అంతకుముందు నా చదువంతా 9వ తరగతి వరకు నేను మెదక్ జిల్లా గోమారంలో, మీకు ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి గారిని మినిస్టర్గా పనిచేశారు, వాళ్ళ హస్బెండ్ పేరు లక్ష్మారెడ్డి, ఆయన నాకు సీనియరు. సో ఆ ఊర్లో నేను చదువుకున్నా. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పూజలు చేసేవాడిని. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చి 10th చేసిన. అంటే చదువుకుంటూనే పౌరోహిత్యం చేసేవారు చిన్నప్పుడు. నా డబ్బులు, ఎందుకంటే నాన్నగారు చనిపోయింది 11వ సంవత్సరంలో కదా, 11 ఏళ్ళకి నాన్న లేడు. మా అన్న దగ్గర ఉంటూ, మా అన్న రఘునాథాచారి అని తెలుగు పండిట్ అయిన గోమారంలో, ఆయన దగ్గర చదువుకుంటూ ఆ చుట్టుపక్కల చాకల్మెట్ల అనే ఊర్లో పూజలు చేయడము, వినాయక చవితి పూజలు చేయడం, అంటే నా సంపాదన నేను 11వ సంవత్సరంలో స్టార్ట్ చేసిన. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మా బావగారు హైదరాబాద్లో ఉంటారు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు సినిమా ముహూర్తాలు,